హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తోకలేని తిమ్మరాజు. ఇది 1948 జనవరి సంచిక చందమామలోది. తిమ్మన్న కోతి మూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు అన్నీ ఇన్ని కాదు. పిల్లలేమిటి పెద్దలేమిటి, దాని పేరు చెప్తే భయపడిన వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు, కాయలు తిన్నని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లి వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుగా పోతూ చేతిలో ఉన్న జామకాయను విసిరివేశాడు. అది తీసుకోవడానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుందామని కూర్చుంది. ఇంకేముంది, అక్కడ ఒక రక్కిస ముళ్ళు ఉండి దాని తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతలికి దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎంతగానో తిప్పలు పడింది, కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతూ ఉండగా ఆ ఊరి మంగళ తిమ్మప్ప ఆదారనే పోతూ తిమ్మన్నను చూశాడు. చూసి, అదేమిటో తిమ్మన్న, ఏమిటిలా పీకుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడుముళ్ళు ఒకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది. ఓస్, ఇంతే కదా, నేను తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అలా అయితేనే నేను తీయగలను, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓస్, ఇదే భాగ్యం, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, రాతి పండగ వల్లే కూర్చుంటా, సరేనా అన్నది తిమ్మన్న. మంగలి పొదిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట ఆ బొచ్చును గొరగబోయాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటన ఎగిరిపడింది. ఇంకేముంది, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చేయి లంకించుకుని, ఓర్ నీ చేయి విరగా, తిమ్మన్న రాజు తోక తెగ్గోయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టన్నన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్న, ఇందులో నా తప్పేముంది, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తెగ్గోసానా, నా బతుకు ఈ కత్తితోనే ఉందే, అది ఇచ్చేస్తే నాకదేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకేమిటి, చస్తే నాకేమిటి, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలోంచి కత్తి లాక్కుని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడను కూర్చుని తెగిన తోకను చూసుకుందామని ప్రయత్నించింది, కానీ కనిపించలా. ఇంతలో అక్కడి ఒక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడను కూర్చుని తట్టలోంచి ఒక పండు తీసుకుని తినడం మొదలుపెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మి అమ్మి, అదేమిటి అట్లా నోటితో గురుకు తింటావేమి, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకు తినరాదు అన్నది. తిమ్మన్న, పేదదాన్ని, నా కత్తులు చాకులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అన్నది పళ్ళమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన కాయలు కోసుకు తిను, ఇంతలోకే ఏమరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకు తిన్నది. ఒక్క ముక్క కూడా అతన్ని పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తూ ఉంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకి ఇచ్చింది. తిమ్మన్న కత్తి వంక చూసి, ఎంత నంగనాచివమ్మా, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే, నేనిచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడు ఎలా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు ఆ పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ పుట్ట ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్న, ఆ కత్తిని నేనేమన్నా నెత్తిన పెట్టుకోనా, ఏదో ఈ పళ్ళమ్ముకుని 4 డబ్బులు సంపాదించి పొట్ట పోసుకోవాల్సిన దాన్ని నేను, నా నోట్లో మట్టి కొట్టకు అన్నది పండ్లమ్మి. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే పళ్ళ తట్ట ఇచ్చి నువ్వు వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తూ ఉండగా తిమ్మన్న తట్ట లంఘించుకుని అక్కడి నుంచి ఉడాయించింది. పళ్ళతట్టుతో తిమ్మన్న ఒక బీడు దగ్గరకు వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతోంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండడం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం, ఆకలిస్తోందా అని అడిగింది.
అవును తిమ్మన్న, పొద్దున్న సర్ది బువ్వ కూడా తినకుండా వచ్చాను ఈవేళ. మా చెడ్డ ఆకలిస్తోంది అన్నది పిల్ల. అలాగా పాపం, ఇదిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళ తట్టెడున్నాయి, నీకు కావలసిన తిను అని పళ్ళ తట్ట పిల్లకి ఇచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళని వరుస పెట్టి తినడం మొదలుపెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనగా తిమ్మన్న గయ్యమంటూ లేచింది. ఏం పిల్ల, పిట్టకొచ్చాం కూతకనం అన్నట్టు జానెడు లేవు, బుట్టెడు పళ్ళు ఎలా తిన్నావు? ఏదో దయతలిచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావే, భలే దానివే. నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే నీ ఇద్దునిచ్చేయి అన్నది తిమ్మన్న. పాపం పిల్ల బిక్కమొహం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోపడతావు? నువ్వు తినమంటేనేగా తిన్నాను. ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను చితక పొడుస్తారు. తిమ్మన్న, నన్ను వదిలిపెట్టు అన్నది పాపం ఆ పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతుల్లో ఉన్న తాడు లంకించుకుని ఎద్దును లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దును తీసుకువస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గాను కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తిలకవాడే గానుగ లాగుతున్నాడు. ఏమండోయ్ తెలకల బాబుగారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అడిగింది తిమ్మన్న. ఏం చేసే తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది, గానుగ ఆడితేనగా డొక్కాడేందుకు, అందుకనే నాకు ఈ కర్మ అన్నాడు తెలకలవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది, కావాలిస్తే ఇవాటి నీ గానుగ ఆడించుకో అంది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దు నీకు ఇచ్చేస్తాలే అన్నాడు తెలకవాడు. తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరకు వచ్చింది. తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగా దిగా చూసి, ఏమోయ్ తెలకల బావా, డొక్కలు పీకిపోయేదాకా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును? అది చూడు ఎలా ఉందో, ఇప్పుడు ఇంకాసేపటికి చచ్చేటట్టుంది. నువ్వే ఉంచుకో, నాకు ఐదు అక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వులను అంతా నాకు ఇచ్చేసాయి అన్నది. తెలకల్లవాడు తెల్లబోయి, తిమ్మన్న, ఇలాగనడం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే. నూనె ఇవ్వకపోతే వాళ్ళు నన్ను బతకనిస్తారా? క్షమించు, నూనె ఇవ్వలేను అన్నాడు. ఏమిటి ఇవ్వలేవు? ఎలా ఇవ్వో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని వస్తూ ఉండగా దోవలో ఒక ముసలేవ అట్లు పోస్తున్నది. తిమ్మన్న ఆ అవ్వ పక్కకు పోయి కూర్చుని, అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే కానీ కమ్మటి వాసన రాదేం? ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతో మంది వస్తారు కొనటానికి అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కానీ బీదముండని మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తాను అన్నది అవ్వ. అవ్వా, నీకు నిజంగా కావాల్సి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది, నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు వేయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది. చట్టిలో ఉన్న నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టిని తిరిగి తిమ్మన్నకి ఇచ్చేసింది. తిమ్మన్న చట్టిలోకి నువ్వు చూసి, అవ్వా, ఏమో అనుకున్నాను, బాలేదానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో. నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకు ఏమీ తోచలా. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడు అనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. అంతే, ఇదే సందుగదా అని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకుని ఒకే పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న వాడితో, ఏం రండోలు బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్క ఊర్లో పెళ్లికి పిలిచారు అన్నాడు రండోలు వాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలోనే ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న రండోలు వాడితో, రండోలు బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుకున్నాయి కదూ, కమ్మటి దోశలు కాసిని తిని ఆ సెలయేట్లో నీళ్ళు కడుపు నిండా తాగితే ఎంత హాయిగా ఉంటుంది కదూ అన్నది. నిజమే, కానీ ఈ నట్టడవిలో మనకి దోశలు ఆకాశానికి రాలదాయా ఏమిటి అన్నాడు రండోలు వాడు. ఆకాశాన్నించి రాలడం ఎందుకు, మన దగ్గర లేకపోతేగా, ఇదిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోశలు ఉన్నాయి, కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని రండోలు వాడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దోశలు తీసుకుని తినడం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. రండోలు వాడు
వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోసే గొంతు దాకా తిన్నాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవోయా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిన తినమంటే అన్నీ తినేస్తావా, నా దోశలన్నా ఇవ్వు, లేదా అని డోలన్నా నాకివ్వు అన్నది. డోలువాడు గుట్లు అప్పగించి చూస్తున్నాడు. గొంతు వరకు మెక్కటం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయడా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా తిమ్మన్న డోలు లగ్గించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరకు చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్నరాజును చూడగానే లేచి నుంచుని సలాం చేసినాయి. కోతుల మంత్రి, ఆజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే, అంతా కూర్చోండి అని తిమ్మన్నరాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయి కత్తి వచ్చే ఢం ఢం ఢం, కత్తిపోయి పళ్ళు వచ్చే ఢం ఢం ఢం, పళ్ళుపోయి ఎద్దు వచ్చే ఢం ఢం ఢం, ఎద్దుపోయి నూనె వచ్చే ఢం ఢం ఢం, నూనె పోయి దోశలు వచ్చే ఢం ఢం ఢం, దోశపోయి డోలు వచ్చే ఢం ఢం ఢం, ఢం ఢం ఢం, ఢం 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 అని. ఇది వినంగానే కోతులని ఎగిరి గంతులేయటం మొదలుపెట్టినాయి. అడవంతా కోతుల గోలతో మారుమోగిపోయింది. కథ సమాప్తం. నల దమయంతి. పూర్వం నిషధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తుల్లోనూ ఈ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా చిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఈ హంస నలుడి వద్ద విదర్భదేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలు, గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది. ఆ తర్వాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు, గుణగణాలు పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఈ హంసరాయబారం ఫలితంగా నల దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో విదర్భదేశపు రాజు తన కూతురు అయిన దమయంతికి స్వయంవరం చాటింపు వేశాడు. ఈ చాటింపు విని నానా దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించినవాడు కనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుడిని కలుసుకుని అతన్ని పరీక్షించటానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేందుకు నలుని రాయబారం వెళ్ళమన్నారు. మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకుని రహస్యంగా దమయంతి దగ్గరకు వెళ్ళి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుడినే ప్రేమించింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్త ఆమెకు ప్రతి రాజు గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజునే దాటి ముందుకు సాగింది. ఇంతలో ఒకచోట చెలికెత్తకు వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒక్కడే నలుడు. మిగిలిన 4 ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు. ఈ 5 చూడగానే దమయంతి దిగ్భ్రమ చెంది నిజమైన నలుడిని చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యథాస్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెడలో వేసింది. కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయినాడు. కట్టుబట్టలతో నలదమయంతులు అడవులు పట్టిపోయినారు. కట్టగుడ్డలేక తిన తిండి లేక ఇద్దరూ అష్టకష్టాల్లో పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమన్నాడు. కానీ దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికి నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటం వల్లనే దమయంతి కష్టాలు పడుతున్నదని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. ఎన్నో ప్రయాసపడి ఆఖరకు విదర్భ చేరుకున్నది. వెంటనే నలుడిని వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది. ఆ విషయానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేకుండా మారిపోయినాడు. ఈ అవకాశం చూసుకుని నలుడు బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణ మహారాజు వద్ద వంటవాడుగా చేరాడు. నలుడు వంట చేయడంలో కూడా గొప్ప నేర్పరి.
నలపాకం, భీమపాకం అనే మాటలు మీరు వినే ఉంటారు. దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మడు ఋతుపర్ణుడు రాజ్యానికి వచ్చాడు. బాహుకుని చూశాడు. అతడు నలుడే అయి ఉంటాడని పసిగట్టాడు. ఈ వార్త పట్టుకుని విదర్భ వెళ్ళాడు. బాహుకుడు నలుడు అవునో కాదో తేల్చుకోవడం ఎట్లాగా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపర్ణుని విదర్భకు రప్పించినట్టయితే రథాన్ని తోలడానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని, స్వయంవరానికి రావాల్సిందని ఋతుపర్ణుడు కబురు చేసింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్క రోజులో ఎలా పోతాడు? రాజుగారు ఈ విషయం విచారించిన చూసి బాహుకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుని ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతున్నదని విని పాపం అతనికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికి అతడు సారథ్యానికి ఒప్పుకున్నాడు. బాహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని, బాహుకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు వేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయ వల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని నిషధ దేశపు ప్రజలు విని అతని దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం చేయమని ప్రార్థించారు. నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మూడవ కథ అత్తా కోడళ్ళు. ఈ కథను రాసిన వారు శ్రీ ద్విభాష్యం సూర్యనారాయణమూర్తి గారు, దుర్గాడ. అనగా అనగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. అతనికో భార్య ఉంది. తల్లి కూడా ఇంట్లోనే ఉంది. పెత్తనమంతా తల్లిదే. అత్తగారు కోడల్ని నానా బాధలో పెట్టేది. కడుపు నిండా తిండి కూడా పెట్టేది కాదు. వాళ్ళ దొడ్లో కాకరపాదు ఉంది. అత్తగారు అప్పుడప్పుడు ఆ కాయలు కోసుకుని వండుకుని తినేది. కోడలికి ఒక ముక్క కూడా పెట్టేది కాదు. కూర తినాలని కోడలికి చాలా కోరికగా ఉండేది. కానీ ఏం చేస్తుంది? ఓ రోజున అత్తగారు తన కూతుర్ని చూద్దామని పక్క ఊరు వెళ్ళింది. ఇదే సమయం అనుకుని కోడలు కాకరకాయలు కోసుకుని చక్కగా కూర వండుకుని అన్నం తినబోతూ ఉన్నది. ఇంతలో అత్త వచ్చి తలుపు తట్టింది. గట్టి చిక్కు వచ్చింది కోడలికి. ఆ వండిన అన్నం, కూర మంచినీళ్ళ బిందెలో పెట్టుకుని అత్తగారికి తలుపు తీసి నీళ్లు తెచ్చే నెపంతో బయటికి వెళ్ళింది కోడలు. ఆ నూతి దగ్గర మాత్రం ఆమెకు వీలు చిక్కుతుందా? ఊళ్ళో వాళ్ళంతా నీళ్లకు వచ్చారు. అక్కడ తినడానికి వీలు లేక మరికొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడిలో దూరి ఎవరైనా చూస్తారేమో అన్న ఆదుర్తాతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినడం ప్రారంభించింది. అలా తినడం అమ్మవారికి ఆశ్చర్యం వేసి ముక్కును వేలేసుకున్నది అమ్మవారు. ఆ అన్నం కూర అవగానే కోడలేచి బావికి వచ్చి నీళ్లు తోడుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద వేలు ఉండడం ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను పరిగెత్తుతూ పోయి రాజుగారితో ఈ సంగతి చెప్పాడు. రాజు పురోహితుల్ని పిలిపించాడు. ఇది గ్రామానికి అరిష్టం అన్నారు పురోహితులు. ఆ వేలు తీయించిన వారికి 1000 పదాలు ఇస్తానని రాజు ప్రకటించాడు. చాటింపు కూడా వేయించాడు. ఒక చిన్న గమనిక, ఇది 1948 జనవరి సంచిక చందమామలోది. అప్పుడు బంగారం 10 గ్రాములు 95 రూపాయలు ఉండేదండి. అందువల్ల 1000 పదాలు అంటే అది చాలా పెద్ద మొత్తం కిందే లెక్క. ఇవాళ 1000 పదాలు అంటే అది చాలా తక్కువే, కానీ అప్పట్లో అది చాలా ఎక్కువ. ఇక కథలోకి వెళ్దామా? ఎంతమందో ప్రయత్నించారు, కానీ అమ్మవారు వేలు తీయలేదు. నేను తీయిస్తాను అని బయలుదేరింది కోడలు. మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపు వేసి బిందె పైకెత్తి దేవతతో, మొగుడు చాటు పెళ్ళాలుంటారు, అత్త చాటు కోడలు ఉంటారు, లోకమాతో ఈ మాత్రమన్నా జ్ఞానం ఉండద్దా నీకు? వేలు తీస్తావా, బిందె మొహాన వేయమంటావా అంది. అమ్మవారు బెదిరిపోయి వేలు తీసేసింది. ఈవిడ శక్తికి ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అన్నమాట ప్రకారం ఈవిడకు 1000 పదార్లు, పళ్ళు, పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చారు. అత్తగారేమో మొండి చేటంత అయింది. ఆయన కోడల సంపాదనకు మెచ్చుకుంది. కొంచెం గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళో అందరూ అమ్మవారిని బెదరగొట్టింది ఇల్లాలు కాబట్టి ఆవిడ కంటే ఈవిడే గొప్ప అనుకున్నారు. అప్పటి నుంచి మొక్కుబడులన్నీ ఈవిడికే ఇవ్వడం మొదలుపెట్టారు. పళ్ళు, పలహారాలు, కోళ్ళు, గొర్రెలతో నిండిపోతూ ఉంది ఇల్లు.
అత్తగారికి సంతోషంతో పాటు అసూయ, భయము కూడా బయలుదేరాయి. ఒక రోజున తన కొడుకుతో రహస్యంగా, "ఒరే అబ్బాయి, నీ పెళ్ళాం సామాన్యమైంది కాదురా నాయనా. అదేదో అమ్మవారు. నిన్ను నన్ను కూడా మింగేసింది కొద్ది రోజుల్లో. ఈ పీడ వదులుచుకునేను మళ్ళీ పెళ్ళారంట బాబు" అన్నది. "ఎలాగ వదులుతుంది పీడ?" అన్నాడు కొడుకు. ఒక ఉపాయం చెప్పింది తల్లి. సరే అనుకున్నారు ఇద్దరును. ఆ రాత్రి భోజనాలయ్యాక బలవంతంగా కోడలి నోట్లో గుడ్డ కుక్కి ఓ చాపలో చుట్టపెట్టి కట్టివేసి తల్లి కొడుకులు ఇద్దరు సాయం పట్టి శ్మశానానికి తీసుకుపోయారు. అక్కడ కాష్టం పేర్చారు. ఇంతట్లో, "నాయనా, అగ్గిపెట్టె తెచ్చావా?" అంది తల్లి. "లేదు" అన్నాడు కొడుకు. "నువ్వు ఇక్కడ ఉండు, నేను తెస్తాను" అన్నది తల్లి. "అమ్మ బాబు, నేనుండలేను" అన్నాడు కొడుకు. "నేను ఉండలేను" అంది తల్లి. ఇద్దరు వెళ్ళి తేవడానికి నిశ్చయించుకున్నారు. చాప చుట్ట అక్కడ పెట్టి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. ఈలోగా కోడలు కట్లు వదిలి చేసుకుని మెల్లగా బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్న ఒక ఈత మొద్దును ఆ చాపలో కట్టేసి ఓ చెట్టెక్కి కూర్చుంది. తల్లి కొడుకు వచ్చారు. ఆ చాప సాయం బట్టి కాష్టం మీద పెట్టి నిప్పంటించి ఒక పీడ వదిలింది అనుకుని ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలు పడి నగలు, ధనము దోచుకుని ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చుని లెక్క పెట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి ధవేలన కింద పడింది. ఆ పరణంలో నోటి గుడ్డ ఊడిపోయింది. దొంగలు ఆవిడను చూసి అమ్మవారి పై అమ్మవారు అని తెలుసుకుని సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ తెచ్చిన ధనము, నగలు ఆవిడకి సమర్పించి చక్కాపోయారు. ఆ నగలు, ధనము తీసుకుని తెల్లారేసరికల్లా ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. హడిలిపోయారు తల్లి కొడుకులు. ఇద్దరు అతి భయంతో తలుపు తీశారు. కోడల్ని చూసి బ్రహ్మరాక్షసి అని నిశ్చయించుకుని వెల్లెక్కితలా పడిపోయారు. కొంతసేపటికి లేచాక తాను బ్రహ్మరాక్షసిని కాదని, నిజంగా కోడలినేనని చెప్పింది. తాను స్వర్గలోకం వెళ్ళానని, అక్కడ మామగారు కనపడ్డారని, ఈ నగలు, నాణ్యాలు ఇచ్చారు అని నమ్మకం కలిగేటట్టుగా అవన్నీ వారికి చూపించింది. నిజమే అని నమ్మింది ఆ అత్త. "ఇంకా ఏమైనా చెప్పారా మీ మావయ్య" అని అడిగింది. "మీ అత్తను చూసి చాలా రోజులైంది. ఓ మారు చూడాలని ఉంది. నీవు వెంటనే వెళ్ళి మీ అత్తను పంపించు. ఈ నగలవి ఇయ్యి. ఇక్కడ నాకు ఏ లోటు లేదు. కావలసినంత భోగం" అన్నారు. "మీరు వెళ్ళినా సరే, మారినా సరే" అన్నది కోడలు. "అయ్యో, ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. మామగారిని చూడగలిగావు. నాకు మాత్రం చూడలేదే తల్లి. ఎన్నాళ్ళైందో చూసి. ఇంతకంటే ఏం కావాలి" అని ఊవిళ్ళూరింది అత్త. తనను కూడా ఆ రాత్రి చాపలో చుట్టి దహనం చేయమని కొడుకును కోడలను బతిమాలుకుంది. మళ్ళీ త్వరలోనే వచ్చేస్తానని వాగ్దానం కూడా చేసింది. సరే అన్నారు కొడుకు కోడలును. ఆ రాత్రి ఆవిడని చాపలో చుట్టి శ్మశానాల్లోకి తీసుకువెళ్ళి చక్కగా నిప్పంటించారు. తెల్లారింది. "అమ్మ రాలేదేమే, మా అమ్మ రాలేదేం" అన్నాడు భర్త. "వస్తారు, ఎందుకంత తొందర" అన్నది భార్య. ఇలా 3 రోజులు గడిచాయి. అమ్మ రాలేదు. "ఏమే, అమ్మ రాలేదు, ఏమంటావు" అన్నాడు. "అయ్యో, చాలా రోజులు వెళ్ళారు కదా, కష్ట సుఖాలు మంచి చెడ్డ చెప్పుకోవద్దా? అప్పుడే వదులుతారా మరి మీ నాన్నగారు? మరి ఏ నెలకో 2 నెలలకో వదులుతారేమో" అన్నది భార్య. నెల గడిచింది. అమ్మ రాలేదు. 2 నెలలు గడిచాయి. అమ్మ రాలేదు. సావకాశంగా కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పింది భార్య. తన భార్య పడ్డ బాధలకు విచారించాడు భర్త. అమ్మ ఇంక రాదు అని తెలుసుకున్నాడు. అమ్మ కోసం అప్పుడు అప్పుడు ఏడ్చినా భార్యకు బాధ తప్పిందని సంతోషిస్తూ హాయిగా ఉన్నాడు. దంపతులిద్దరూ చాలా కాలం హాయిగా కాలం గడిపారు. అలాంటి అత్తగారి బాధ యుక్తిగా తప్పించుకుందని విన్నవాళ్ళంతా సంతోషించారు. మరి మీరు? కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.